పెదనాన్న మీరెందుకు గొడవ పడ్డారు? నాకు ఫోన్ కాల్ చేయాల్సింది, నేను వచ్చావాణ్ణి కదా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే, ఊరికి వదలకూడదు వెధవల్ని. శకుంతల, ఇంట్లో గొడవలు చాలవని స్టేషన్ వరకు వెళ్ళి మన కోడలు పరువు తీయమంటావా? అలా అనుకుంటే అలాంటి వెధవలు ఇలాగే రెచ్చిపోతారు పెద్దనాన్న. ఇప్పుడే ఈ విషయం అన్నయ్యతో చెప్తాను. స్నేహ, వాళ్ళని చూస్తే పెద్ద రౌడీ మూకలా ఉన్నారు. రుద్రకి ఈ విషయం తెలిస్తే వాళ్ళని ప్రాణాలతో వదలడు. తనిప్పుడిప్పుడే ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నాడు. మళ్ళీ ఈ గొడవలోకి తన్ని లాక్కండి. మీరెవరూ కూడా రుద్రకేం చెప్పకండి. మావయ్య గారు, ముందు గాయాలకి ఆయింట్మెంట్ రాయించుకోండి. నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను, వస్తున్నారంట. టీటీ ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే ఉంటే రుద్ర చూస్తాడు. శకుంతల, పద. సారీ సార్, అది ఏదో కామెడీ సీన్ చూస్తున్నాను. జ్వరం తగ్గిపోయింది సార్. ప్రాక్టీసింగ్కి వెళ్దామా? నువ్వు ఈరోజు చేసేది ప్రాక్టీస్ కాదు, నీకు ప్రాక్టికల్ వర్క్ ఉంది. రా. ఎక్కడికి సార్? రుద్ర, ఆగు. గంగకి జ్వరం కదా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అకాడమీలో ప్రాక్టీస్ సెషన్ ఉంది పెదనాన్న, అది చాలా ఇంపార్టెంట్, అందుకే తీసుకెళ్తున్నాను. సర్లే, వచ్చేటప్పుడు తన హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే, తప్పకుండా తీసుకెళ్తాను పెదనాన్న. వెళ్ళి వెళ్ళి. రుద్రకి విషయం తెలిసినట్టుంది, అందుకే అంత ఆవేశంగా కనిపిస్తున్నాడు. ఏం చేస్తాడో ఏంటో. రే, ముసలోడు అడ్డుపడ్డాడు గానీ లేదంటే ఆ పిల్లని వదిలేవాడిని కదరా. ఏమైనా ఆ పిల్ల భలే అందంగా ఉందన్నా. ముసలోడిని కట్టి పడేయాల్సిందన్నా. రే, నెడితేనే అవతల పడ్డాడంటే కొడితే కోమలకు పోయేవాడు. అది కూడా కరెక్టేరో. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? అక్కడ రౌడీలు ఉన్నారు, కనిపిస్తున్నారు కదా. వాళ్ళు ఈ మార్కెట్కి వస్తున్న ఆడపిల్లల్ని ఏడిపిస్తూ పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారట. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ మనమేం చేస్తాము సార్? బావా, నాకు మ్యాటర్ అర్థమైపోయినది. ఒక్క నిమిషం. బా, నువ్వు కూర్చో, రిలాక్స్డ్గా కూర్చో. ఏంట్రా ఈడు మన దగ్గరికి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడేంటి? నువ్వేంటన్నయ్యా సార్కి తీరిగ్గా కుర్చీ వేసి కూర్చోబెట్టావు? వెళ్దాం పదండి సార్. గంగా, నీకు ప్రాక్టికల్ సెషన్ అని చెప్పాను కదా, అది ఇక్కడే. అదిగో ఆ రౌడీలు ఉన్నారు కదా, నీకొచ్చిన బాక్సింగ్ టాలెంట్ అంతా ఒక్కసారి వాళ్ళ మీద చూపించు. ఏంట్రోయ్, మనల్నే కొట్టమంటున్నాడు? గురుడికి మన గురించి తెలియదు అనుకుంటా. ఏమంటున్నారు సార్?
నేను వెళ్ళి ఆ రౌడీలను కొట్టడం ఏంటి? నేను వాళ్ళని ఎలా కొడతాను సార్? పదండి వెళ్దాం. సెలే సెలే ఆగో సెలే నా మాటనువే సెలే నువ్వెంతో ప్రేమగా చూసుకునే ప్రమీల సెల్లిని నానా మాట్లాడినారు ఇల్లు. చెయ్యట్టుకుని ఏడిపించారు, వదిలేస్తావా? అలా పని చేయటం తప్పని చెప్పి అడ్డుపడ్డ నువ్వు దేవుళ్ళ చూసుకునే పెద్దోరి మీద సై చేసుకున్నారు ఇల్లు. దేవుళ్ళ చూసుకునే పెద్దోరి మీద సై చేసుకున్నారు ఇల్లు. వదిలేసి వెళ్ళిపోతావా? ఏడు చెయ్యవా? నీకు చేత కాకపోతే చెప్పేసి వీళ్ళందరి కాళ్ళు చేతులు నానెక్కడికెక్కడ ఇరిసేస్తాను. నువ్వు వస్తావా, నన్ను నిలబడ్డావా? ఇదే మార్కెట్లో తన ఒంటి మీద చేయి పడితే వాళ్ళనేమీ చేయలేక అవమాన భారంతో ఇంటికొచ్చి బాధపడుతున్న పెదనాన్నను అలాగే వదిలేద్దామా? మీ అక్క కళ్ళలో కన్నీళ్లు తెప్పించిన ఈ దుర్మార్గుల్ని ఏమీ చేయకుండా అలాగే వెళ్ళిపోదామా? నేను వాళ్ళకి బుద్ధి చెప్పడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే ఆడపిల్లని ఏడిపించినందుకు ఒక ఆడపిల్లగా నువ్వే వాళ్ళకి బుద్ధి చెప్తే ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా ఉంటారు. అదిరా విషయం. మార్నింగ్ మనము మార్కెట్లో కొట్టిన ముసలోడు తాలూకు అనుకుంటా ఇది. ఏంటమ్మా మమ్మల్ని కొట్టడానికి వచ్చావా? పొద్దున్నది మిస్ అయిపోయిందని ఫీల్ అయ్యాం. నువ్వు కూడా బానే ఉన్నావు, నిన్ను మిస్ చేయలేం. దా ఫైట్ చేద్దాం, దా. బా వాళ్ళ సంగతి సెల్లి చూసుకుంటలేగా, నువ్వు రిలాక్స్గా టీ తాగు. కొడతావా? హా? అబ్బా అమ్మాయి బాక్సర్ అనుకుంటారా? అయితే ఫైటింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అమ్మాయిలు సుకుమారంగా చేతులతో మసాజ్ చేయాలమ్మా, బాక్సింగ్ కాదు. ఎంకలా సోత పెట్టే సెల్లే ఒకే ఒక గుద్దు మేలాడి పోలేస్.